మామిడికాయ చికెన్లో పెద్ద టాస్క్ ఏంటంటే ఇగో పొట్టే కరెక్ట్ తీయాలి, నీట్గా తీసేసేయాలి పొట్టు. ఇట్లా మామిడికాయలు మొత్తం నీట్గా పొట్టు తీసుకుంటా నీట్గా అండేసేయాలి. ఉప్పు ఉపయోగం ఉప్పు ఉపయోగించు, లేకపోతే ఉపయోగించాలి. క్లీన్ ఉండాలంటే ఉప్పు ఉపయోగించాలి. క్లీన్ అయితే చికెన్ మామ మనకు పెద్దమ్మ వండుతుంది కాబట్టి ఇందులో అయితే మ్యారినేటింగ్ ఏం చేసాడు అవసరం లేదు, ఎందుకంటే మనకి గెస్ట్ ఉన్నది ఇలా అండనికి. అయ్యో ఇది ఉడికేటప్పుడే కొద్దిగా అంత సాల్ట్ వేసుకుంటే రెడ్ అయిపోతాయి మామ. మనకి సాల్ట్ వేసుకోవాలి. నాకు ఇప్పుడే నేర్పించింది మా పెద్దమ్మ, నాకు తెలియదు ఈ ట్రిక్ తెలియక నేను చూసిన నేను చేసినప్పుడు ఏమో ఇవి రెడ్ కావు, అదే పెద్దమ్మ వచ్చుడితోనే రెడ్ అయిపోయినాయి. చూడు ఇప్పుడు రెడ్ అయిపోతాయి చూడు ఇవి. అయితే మామ ఈ ఉల్లిగడ్డలు అయ్యేటప్పుడే మనం వండేది మామిడికాయ చికెన్ కాబట్టి ఆనియన్స్ ఇట్లా రోస్ట్ అయ్యే టైంలోనే మ్యాంగోస్ వేసేసేయాలి. తీయటి వేసావు, పుల్లటి మామిడికాయలు వేయాలి. ఇట్లా మామిడికాయలు వేసేసేయాలి. మాడే వారికి ఇట్లా మొత్తం రోస్ట్ కావాలి. అప్పటి వరకు అయితే తీయకూరి, తీసేదంటే మాత్రం మామిడికాయ చికెన్ ఫెయిల్ అయిపోతుంది. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసేసే మామ. ఇది మీ ఇంట్లో వండొచ్చు. ఫస్ట్ చెప్తున్నా మీ మమ్మీ వాళ్ళకి ఒకసారి వీడియోని షేర్ చేయాలి, మామిడికాయ చికెన్ నువ్వు ఇట్లా ఎప్పుడైనా వండినావా అని. మంచిగా మామిడికాయ మొత్తం ఇట్లా రోస్ట్ అయిపోయినాక మామ మనమైతే మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏమి ఇవ్వాలి సింగిల్గా లేము, పెద్దమ్మ వచ్చింది కాబట్టి పెద్దమ్మ స్టైల్ వండుతుంది. మనమైతే ఏం తెలియదు కాబట్టి మ్యారినేట్ చేస్తాం. ఇట్లా అయినాక చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా చికెన్ వేసేసుకోవాలి మొత్తం. ఇట్లా చికెన్ వేసినాక దీనిపైకి వెళ్ళి సాల్ట్ వేసేసేయాలి. ఇట్లా చికెన్ మొత్తం ఉడికేటప్పుడు ఇంత అల్లం పేస్ట్ వేసేసుకో. ఇట్లా అల్లం పేస్ట్ వేసేయాలి. పైకి వెళ్ళి పసుపు. ఇక మొత్తం స్పెషల్ ఉంటుంది చికెన్. మొత్తం టేస్ట్ చేస్తే ఇట్లా మెంటల్ ఎక్కాలి మామిడికాయ చికెన్ అంటేనే. అల్లం వేయాలి, పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇక మనం మ్యారినేట్ ఇవన్నీ ఏం దీనికి ఇట్లా వండుతూనే మంచిగా వస్తుంది. మ్యారినేట్ చేసుకుంటూ వండుతా అంటే కరెక్ట్ ఉండదు. ఇట్లా అల్లం మొత్తం నీట్గా మొత్తం అన్నీ మిక్స్ కావాలి. చికెన్ మొత్తం పసుపు కలర్ అయిపోయింది. కానీ అందరూ మామిడికాయ పప్పు తినాలి, మామిడికాయ పప్పు లేకుంటే ఏమేమో పప్పులు అంటుంది కదా ఒకసారి మామిడికాయ చికెన్ అండేవుడు మెంటల్ ఎక్కుతుంది నీకు డైరెక్ట్. మెంటల్ అంటే మెంటల్. ఒకసారి అయితే నీకు అండ దాకపోతే మీ మమ్మీ వాళ్ళని అడుగు, ఎట్లుంటుంది చెప్తారు. ఇట్లా చికెన్ మొత్తం ఉడికే టైంలోనే కారం పొడి వేసేసుకో. ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ వేసుకోకు, నీకు ఎంత అవసరమో అంతే వేసుకో. నేనైతే మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువనే వేసుకుంటాను నేను. మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోవాలి. కానీ సూపర్ అవుతుంది మా అమ్మ చికెన్ అయితే మాత్రం. కారం పొడి వేసిన ఎంత వేసిండు మా పెద్దమ్మ, ఎంత వేసింది చూసినా 3 స్పూన్లు వేసింది కారం పొడి. మీరు ఎంత వేస్తారో అంతే వేసుకోవాలి. 3/4 కిలో చికెన్కే 3 స్పూన్ల కారం పొడి వేసి చూడు మొత్తం రెడ్ అయిపోయింది. ఎక్కడదక్కడ కెమెరానే బ్లర్ అయిపోతుంది, రెడ్ అయిపోయి. ఆ కారం పొడి ఎట్లా కనిపిస్తుంది చూసినావా మొత్తం. అమ్మో లేక కుడక పొడి వేసేసుకో నీట్గా. ఇట్లా ఎంత కావాలో అంతే వేసుకో, ఎక్కువ ఉందని ఎక్కువ వేసుకోకు. ఎంత కావాలో అంతే వేసుకోవాలి, ఎందుకంటే మనకు టేస్ట్ మంచిగా కావాలి కదా. కుడక పొడి టేస్ట్ ఇచ్చేస్తే మొత్తం కలిపేసాయి మొత్తం. ఇట్లా కలిపేసినాక దీనిలో కొన్ని నీళ్ళు పోసుకొని పక్కకు పెట్టినామంటే కథం ఒక 10-20 నిమిషాల తర్వాత వచ్చి ఉండాలి. దీనిలో కొన్ని నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్ టైంకి, అయిపోతుంది. ఇట్లా నీళ్ళు పోసేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసి 10-15 నిమిషాలు పక్కకు పెట్టేసినాం అనుకో అయిపోతుంది. ఆ నీళ్ళన్నీ ఉడికే వరకు చికెన్ అయితే మంచిగా అవుతుంది, నీట్గా అయిపోతుంది చికెన్.
ఆ నీళ్ళల్లో ఉడికేటట్టు ఇప్పుడు చికెన్ ఒక 20 minutes పక్కకు పెట్టేసి మూత పెట్టేసి చికెన్ చూసినా ఎట్లా డ్యాన్స్ చేస్తుందో మొత్తం డ్యాన్సింగ్ ఎత్తుంది ఎట్లా ఉడుకుతుంది చూడు ఇట్లా అయ్యేటప్పుడు ఇందులో పైకి వెళ్ళి కొద్దిగా ధనియాల పొడి వేసుకోమా టేస్ట్ కోసం ఇప్పుడు చికెన్ కలరు మామిడికాయ చికెన్ కంప్లీట్ టేస్టే వేరే ఉంటుంది జల్దీ మీ ఫ్యామిలీ అందరికీ షేర్ అయ్యే వీడియోని స్మెల్ చూసినావు పిచ్చి లేచింది స్మెల్ నీకు ఫోన్లో వస్తలేవచ్చు స్మెల్ నాకైతే స్మెల్ పిచ్చి లేచింది జల్దీ ఈ చికెన్ని ట్రై చేసాను ఆ బబుల్స్ కూడా ఎట్లా వస్తున్నాయో నీట్గా మా పెద్దమ్మ అయితే సక్సెస్ఫుల్గా మామిడికాయ చికెన్ కండేసింది టేస్ట్ అయితే చేస్తామమ్మ నాకైతే ఫుల్లీ పూరీలు వస్తున్నాయి ఎందుకంటే ఎన్నో రోజులకి వెళ్ళి మనం బయట ఉంటా ఉంటే మన ఇంట్లో వచ్చి మన కోసం వండితే అది అనేది టేస్ట్ అనేది వేరే ఉంటుంది కాలుని ఘోరంగా పుల్ల పుల్ల ఖచ్చితంగా ట్రై చేయమా అబద్ధం చెప్తలే ఎంత సూపర్ ఉందంటే కడుపు నిండా తింటియాల రెండు గ్లాసుల బియ్యం పెట్టినా ఏముంది తెలుసా మామిడికాయ చికెన్ జల్దీ ట్రై చేయి నీకు తెలియకపోతే మీ మమ్మీని అడుగు నేను మా పెద్దమ్మని తీసుకొచ్చి అనిపించుకున్నా జల్దీ ట్రై చేయి నేనైతే తీస్తాను ఎంజాయ్ చేస్తా జల్దీ సబ్స్క్రైబ్ చేసి చికెన్ నువ్వు కూడా అండు